వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగ ఫుడ్ అండ్ ఆయుర్వేద బ్లాగ్స్ అండి. ఈరోజు మీకు వంకాయ వెరైటీ వంకాయ నేను చూపిస్తున్నానండి. ఇటు ముద్ద వంకాయ కాదు, అటు మామూలు వంకాయ కదండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఆ వంకాయ. దానికి నేను 1/2 కిలో వంకాయలు తీసుకున్నానండి. నల్ల వంకాయలు మంచిగా ఉంటాయని. ఈ 1/2 కిలో వంకాయలకి మనకి ఒక 2 టీ స్పూన్లు కారం తీసుకున్నాను. 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ, 1 టీ స్పూన్ రాక్ సాల్ట్ అండి, దొడ్డుది ఉప్పు తీసుకున్నానండి. ఒక చిన్న టీ స్పూన్ పసుపు, ఒక పెద్ద ఉల్లిగడ్డ, కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు కోసినండి. కొద్దిగా చింతపండు అండి, ఇది చింతపండు, ఇవి 2 దాల్చిన చెక్క, ఇది బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచీలు తీసుకున్నానండి. అట్లనే గసగసాలండి. ఈ మధ్యన ఎవరు కూడా కూరలలోకి గసగసాలు వాడతలేదు, కానీ దీంట్లో గసగసాలు నేను వేస్తున్నానండి. చాలా టేస్టీగా అవుతుంది. నువ్వులండి, నువ్వులు కూడా కొన్ని తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఈ నువ్వుల్ని ముందుగా మనము వేయించాలండి కొంచెం. ఎందుకంటే ముందుగా నువ్వులు వేసానంటే ఇవి గసగసాలు వేస్తే తొందరగా మాడిపోతాయండి. అందుకని ముందు నువ్వులు వేసాను. ఇప్పుడు గసగసాలు వేస్తున్నాను. వేగుతుంటే మంచి సువాసన వస్తుందండి. చాలా మంచి సువాసన అంటే అలా వస్తుంది. ఇప్పుడు వేగినాయండి. ఇట్లా కొంచెం దూరగా వేగాలండి. మంచిగా వాసన కూడా మనకు తెలుస్తుంది. వీటిని మనము మిక్సీ గిన్నెలు వేసుకొని మరవట్టించుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెని పొయ్యి మీద పెట్టుకున్నానండి. దీనికి ఆయిల్ అండి, పెద్ద టేబుల్ స్పూన్తో 2.5 పోసినానండి ఆయిల్. ఇప్పుడు మిక్సీ గిన్నెలో మనము నువ్వులు గసగసాలు వేసినాం కదండి. దాంట్లోకి మనము ఈ 2 దాల్చిన చెక్క వేయాలండి. ఒక చిన్నవి, ఒక 3 ఇలాచి, అలానే లవంగాలు ఒక 3 తీసుకున్నానండి. కారం ఎక్కువ అవుతుందని ఒక చిన్న బిర్యానీ ఆకు వేసేసాను. చింతపండు రెబ్బండి వేసేసి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలండి. ఈ లోపల ఆయిల్ కాగిందండి. దీంట్లోకి మనం రెడీ పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకోవాలి. ఇవి వేగుతుంటాయండి. ఈలోపు మనము మిక్సీ పట్టేసుకుందాం. ఇవన్నీ మిక్సీ పట్టుకుందామండి. ఇలా ఉంది కదండి, ఇంకొంచెము నలగాలండి. దీంట్లోకి మనం ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందాం. కొద్దిగా వేగినాయి కదండి. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొద్దిగా వేగాలండి అల్లం వెల్లుల్లి పేస్టు.
ఇప్పుడు పసుపు వేద్దామండి. చూడండి ఇలా వేగినాయి కదా. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా మనం కోసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, ఇవి 1/2 కిలో వంకాయలండి. ముందుగానే కోసి పెట్టినాను. ఇలా సేమ్ ముద్ద వంకాయకి ఎలా కోస్తారో అలానే కోసాను. ఉప్పు నీళ్ళలో వేసిన అనమాట. ఒకసారి కడిగేసి కోసి ఉప్పు నీళ్ళలో వేసిన, మళ్ళీ నీట్గా తీసేసుకొని మనం పెద్ద మంట మాత్రం పెట్టొద్దండి, సన్నని మంట మీదనే మగ్గనివ్వాలండి. మాడిపోతే బాగుండదు. చూడండి చక్కగా ఇలా వేగినాయి కదా. ఇప్పుడు మనము దీంట్లోకి ఇలా వంకాయల్ని ఇట్లా దూరం చేయాలండి. మధ్యలో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, మనం మిక్సీ పట్టుకున్నది దాంట్లో వేసేయాలి. మనము గసగసాలు, నువ్వులు, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగము, బిర్యానీ ఆకు వేసినాం కదండి, అది వేసి మంచిగా మిక్సీ చేసింది ఇందులో మనం కాసేపు వేయించుకోవాలి. ఇలా చూడండి చక్కగా వేగింది. చూడండి మంచిగా ఇలా వేగుతుందండి. వేగిన తర్వాత వంకాయలలోకి కలిపేసుకోవాలి. ఇలా చింతపండు రెబ్బ కూడా వేసినామండి, గుర్తుందా? మిక్సీ పెట్టినప్పుడు 2 చింతపండు రెబ్బలు కూడా వేసాము. దీంట్లో ఇప్పుడు మనము 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తుందండి, పడుతుందండి టీ స్పూన్ సాల్ట్. చూడండి మంచిగా కొద్దిగా వేగింది కదా. ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకోవాలండి. కాస్త మేము కారము ఎక్కువే తింటామండి, అంటే దగ్గర దగ్గర 2 టీ స్పూన్లు కారం వేసాను. కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు సన్నసెగ మీద మగ్గనిచ్చానండి. ఇప్పుడు మనము మసాలా ఏదైతే పట్టుకున్నామో దాంట్లో కొన్ని నీళ్ళు పోసానండి. నీళ్ళు పోసి కడిగేసి దీంట్లో వస్తుంది వేసి కాకుండా.
అప్పటి వరకు సిమ్ మీద ఉండే కదా మంట. ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకోవాలండి. కాసేపు ఇది కూర ఉడకడానికి రాగానే చిన్నగా తీసుకోవాలి మళ్ళీ. పెద్ద మంట పెట్టినాం కదండి, ఈ రకంగా ఉడుకుతుంది కదా. ఒక్క నిమిషం ఈ మంట మీద ఉడకనిచ్చి తర్వాత సిమ్లోకి తీసుకోవాలండి మనం. ఎందుకంటే ఈ ముచ్చుకలు అన్నవి ఉడకాల, లేకుంటే ఉడకవన్నమాట. ఒక నిమిషం అయిందండి, మనకి ఈ రకంగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు చిన్న మంట పెట్టుకోవాలండి మనం. ఈ మంట మీద కూర ఉడుకుతూ ఉంటుందండి. ఈ లోపల మనం ఎన్నో పనులు చేసుకోవచ్చు. చూడండి, కూర అనేది ఉడికిపోయింది. ముద్ద వంకాయలో ఇదొక వెరైటీ అండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత టేస్ట్ అంటే అంత టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తినాలండి మనము. ఇప్పుడు ముద్ద వంకాయ మొత్తం ఉడికిపోయిందండి. ఇది ఇలా గ్రేవీ ఉంటుందండి, మనం అన్నంలో కూడా కలుపుకొని ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది కూర రెడీ అయిందని మనకి ఎలా అంటే తెలియడము, ఇదిగోనండి ఆయిల్ తేలింది చూసిండ్రా. ఇలా ఆయిల్ తేలుతుందండి కూర మీద ఉడికిన తర్వాత. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఉంటానండి, బాయ్.